బాస్ ఇస్ బ్యాక్. కొత్తగా ఉంది ఫిజిక్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. కొన్ని వీడియోలు చూద్దాం. ప్రత్యేకించి పరిశ్రమలకు సంబంధించి అసలు ఏమి రాలేదు అప్పట్లో అని లోకేష్ గారు అనేవి కానీ, నిమ్మల రామానాయుడు గారు వాలంటీర్లకు సంబంధించి ఏం చెప్పారని కానీ, ఇవన్నీ కొన్ని వీడియోలు చూసిన తర్వాత చర్చలోకి వెళ్దాం. కొనసాగిస్తాము. 10,000 రూపాయలు జీతం ఇస్తాం. గమ్ముని మళ్ళీ వైసీపీ మాయలో పడకండి. వాళ్ళు ఏం చెప్తున్నారు, రాజీనామా చేసామన్నారు. ఇప్పుడు మీరు 5 సంవత్సరాలు కష్టపడి రాజీనామా చేస్తే రేపు మళ్ళీ మీకు ఉద్యోగం రాకపోతే మీరే కదా నష్టపోయేది. ఎందుకు మీరు శుభ్రంగా హ్యాపీగా ఉండండి. రేపు పొద్దున మళ్ళీ 10,000 అందుకని ఇదిగో అన్నయ్య నీ ప్రభుత్వం నాకు 10,000 వచ్చిందని స్వీట్ ప్యాకెట్ పట్టుకుని వస్తారు మా ఇంటికి. మీరు మాది బాధ్యత. వాళ్ళు మాయలో పడకండి కష్టపడిన వాళ్ళు. మీ కష్టం ఆయన గుర్తించలేదు కానీ మేము గుర్తించాం. రేపు వచ్చాక 10,000 రూపాయలు ఏమా హ్యాపీగా సంతోషంగా తీసుకోండి. ఇప్పుడు నువ్వు రాజీనామా చేసేవానికి ఏముంది, ఇంకో పేరు చెప్తాడు మళ్ళీ వాళ్ళకి ఇచ్చేస్తాడు. ఉపయోగం 5 సంవత్సరాలు కష్టపడిందంతా పోద్ది కదా. చేయకండి. అందరికీ చెప్పండి, వాలంటీర్లకు కూడా. ఎందుకు ఏం అక్కర్లేదు. రేపు రాబోయే ప్రభుత్వం మన రామానాయుడు గారు ఉన్నారు ఇక్కడ. ఆయన ఉండగా మనం ఒక్కళ్ళకి కూడా ఇబ్బంది ఉండదు. నేను మాట ఎత్తున్నాను మీకు. అందరు వాలంటీర్లు 5 సంవత్సరాలు ఏనాడైనా ముఖ్యమంత్రి గారు ఒక పారిశ్రామికవేత్తను కలిసాడు అధ్యక్ష. మంత్రి గారు వెళ్ళారు అధ్యక్ష. మంత్రిని అడిగితే కోడి ముందలు వచ్చిందా గుడ్డు ముందలు వచ్చిందా ఇంకా ఆలోచిస్తున్నా అని చెప్పాడు అధ్యక్ష. కోడిగుడ్డు మంత్రి. అలా ఉంది పరిస్థితి. ఏనాడు వాళ్ళు వెళ్ళలేదు, కలవలేదు, ఒప్పందాలు కుదిరించుకోలేదు, పరిశ్రమలు తీసుకురాలేదు అధ్యక్ష. ఒక మాట చెప్పాలంటే ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర క్రెడిబిలిటీ చాలా కింద ఉంది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మేము చెప్పుకునే హీరో మోటార్స్ కానీ, లేదా గ్రాసిమ్ ఇండస్ట్రీస్, అలాగే రామ్కో సిమెంట్స్ సంబంధించినటువంటి ఇది కానీ, లేదా చెట్నాడ్ సిమెంట్ అనేటువంటిది మా అనకాపల్లిలోనే మన ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత చేసింది. యోకోహామా టైర్స్ అంటే మీరు వినుంటారు. క్యాడ్బరీ చాక్లెట్స్ ఈరోజు డైరీ మిల్క్ కానీ ఇంకోటి కానీ 3 సిటీలో తయారవుతున్నాయి. బ్లూ స్టార్ ఏసీలు, పానాసోనిక్ సంబంధించినటువంటి సంస్థలు. ఈ రోజు టీవీ డిస్ప్లే స్క్రీన్స్ ఏవైతే ఉంటాయో TCL అనేటువంటి పేరు ఉంటారు. సో ఆ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తిరుపతిలో మొదలు పెట్టాం. మొబైల్ ఫోన్ కి సంబంధించినటువంటి లోపల లెన్స్లు ఉంటాయి, కెమెరా లెన్స్. ఆ సన్నీ ఓపోటెక్ అనేటువంటి కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ ఈరోజు తిరుపతి, కొప్పతిలో జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఐటీకి సంబంధించి ఇన్ఫోసిస్ లాంటి సంస్థలు ఈ రోజు విశాఖపట్నంలో ప్రారంభిస్తూ ఉన్నారు. రాన్స్టాడ్ అనేటువంటి ఒక ఐటీ కన్సల్టెంట్ కంపెనీ, దేశం ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ కన్సల్టెంట్ కంపెనీ. టెక్బుల్స్ అనేటువంటి సంస్థ ఒంగోలు లాంటి ప్రాంతాల్లో కానీ, ఇంకా చెప్పాలంటే మనకి టైం సరిపోతుంది. ఒక పక్క బడుగు బలహీన వర్గాల పిల్లలు కావచ్చు, మరి కాపు కావచ్చు, మైనార్టీ కావచ్చు, బీసీలు కావచ్చు, ఈ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గ్రూప్స్ లేకపోవడం వల్ల, స్వయం ఉపాధి లేకపోవడం వల్ల అందరూ ఎలా తయారయ్యారంటే వీళ్ళు బటన్ నొక్కే విధానాన్ని చూసి గంజాయికి అధ్యక్ష, మందుకి, గంజాయికి పని లేదు అధ్యక్ష, పని లేదు అధ్యక్ష, పని లేక మంత్రి గారు ఆర్డర్లో పెట్టండి అధ్యక్ష. అధ్యక్ష 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 రోజు మా రెండో అన్నయ్య రాంప్రసాద్ రెడ్డి నన్ను చిన్నప్పటి నుంచి ఎత్తుకొని స్కూల్ కి, కాలేజీకి తీసుకెళ్లాడు. నేను హీరోయిన్ అయ్యాక నాతోనే లైఫ్ అంతా కూడా షూటింగ్స్ కి వచ్చేవాడు. ఆయన ముద్దు పెడితే దాన్ని ఎంత వల్గర్ గా ట్రోల్ చేశారంటే అసలు ఏడుపు వచ్చేసింది నాకైతే. అలాగే నా కొడుకు కౌశిక్ ఎప్పుడు కూడా నన్ను వెనక నుంచి ఇలా మమ్మీని పట్టుకొని ఉంటారు. ఏ ఫోటో చూసినా మీరు చూసారు, దాన్ని న్యూడ్ ఫోటోస్ చేసి పెట్టాడు. అసలు వాడు నాకు చెప్పలేక 1 వీక్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడు. ఏం రా వీడు సైలెంట్ గా ఉన్నాడే అని చెప్పి అడిగితే అప్పుడు చూపించాడు. మరి చెప్పాలి కదా నాన్న అంటే, నాకు ఎవరికి చెప్పాలో తెలియలేదు, ఎవరితో డిస్కస్ చేయాలో తెలియలేదు. అంటే వాళ్ళ మనసు హట్ అయితే అది లైఫ్ లాంగ్ ఉండిపోతుంది. అంటే ఇప్పుడే కదా వాళ్ళు 18 years. సో ఈ టైంలో కనుక ఒక చాలా కష్టం. వాళ్ళ డాడీకి కూడా చెప్పుకోలేకపోయాడు వాడు. నేను ఇంటూరు రవికిరణ్ వైఫ్ నండి. ఈ కూటమి ప్రభుత్వం మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుందండి. ఇంటి దగ్గర నోటీస్ లాంటివి చెల్లారు. ఈయనకి మెడిసిన్ సరిగ్గా ఇస్తున్నారో లేదు తెలియదు. మళ్ళీ ఇతను కొంచెం హార్ట్ పేషెంట్ అండి. జైలు ఎంట్రీ కానీ మనం చేసుకుంటుంటే అక్కడ పీటీ వారెంట్లను పెట్టి అతను ఎక్కడుంటున్నాడో తెలియకుండా, మాతో కలవనీయకుండా, మాతో మాట్లాడనీయకుండా చేస్తున్నారండి. ఇలా పీటీ వారెంట్లు వేసి మొత్తం రాష్ట్రం అంతా తిప్పుతున్నారు. ఇప్పటికి 15 కేసులు పెట్టారండి. అన్ని రిమాండ్ చేశారు. 12 సంవత్సరాల నుంచి మేము ఈ పార్టీలో వర్క్ చేస్తున్నాము. చేయటం వల్ల ఇది తప్పని నేను అనుకోవట్లేదు. ఇంత కక్షపూరితంగా ఎందుకు చేస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం నాకు అర్థం కావట్లేదు. నా పిల్లలు నేను ఇదే విధంగా చేస్తే, నా భర్తను కలవనీయకుండా మమ్మల్ని ఇదే విధంగా చేస్తే, నీ చంద్రబాబు ఇంటి ముందుకు వచ్చి నా పిల్లలు నేను సూసైడ్ చేసుకోవాల్సి వస్తుందండి. పుష్ప అంటే నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అని ఈ మధ్య సినిమా వచ్చింది. అది కూడా రాశాడు రామోజీరావు గారు అబ్బాయి ఇవాళ పేపర్లో.
మీరు గురువింద గింజలాగా అయిపోయారు రామోజీరావు గారు అబ్బాయి గారు. అసలు మీ ఫ్రెండ్, మీ నాన్నగారి ఫ్రెండ్, మీ ఫ్రెండ్ చంద్రబాబు నాయుడు ఎప్పుడో ఇంటర్నేషనల్, పుష్ప ఈ మధ్య వచ్చింది ఇంటర్నేషనల్. సింగపూర్ కథ మర్చిపోయామా? ఈశ్వరన్ కథ మర్చిపోయామా? సింగపూర్లో మలేషియాలో హోటళ్ళు మర్చిపోయామా? ఈశ్వరన్ జైల్లోకి వెళ్ళాడు తెలుసు కదా, తెలీదా? కనపడదు, వినపడదు. రామోజీరావు అబ్బాయి కనపడదు, వినపడదు. మంది పెద్ద పుష్పం, చంద్రబాబు పుష్పం ఎప్పుడో ఇంటర్నేషనల్. కొత్తగా ఇప్పుడు అయింది అనుకుంటున్నారు మీరు. మామూలుగా అల్లు అర్జున్ సినిమా డైలాగు, ఈయన ఎప్పుడో ఇంటర్నేషనల్. రైట్, అది వీడియోలు. వీటిలో ఆడబిడ్డకి ఏదైనా జరిగితే ఊరుకోనని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి రోజా గారిని ఆడబిడ్డగా గమనిస్తారో లేదా, అసలు ఆవిడ మీద ఏమన్నా పర్వాలేదా, మరి అటువంటి వాళ్ళ మీద ఎందుకు చర్య తీసుకోవట్లేదు? కంప్లైంట్ ఇచ్చినా కూడా చర్య తీసుకోవట్లేదు. ఆనాటి ముఖ్యమంత్రి గారి భార్య గారి మీద, జగన్ గారి సతీమణి మీద చేసినటువంటి ట్రోలింగ్స్, వాళ్ళెవరిని మరి ఆయన ఎందుకు గమనించట్లేదు అర్థం కావట్లేదు. కబుర్లు మాత్రం భారీ ఎత్తున చెబుతున్నారు. అలాగే ఇంటూరు రవికిరణ్ భార్య ఆవేదన, కనీసం భర్తని కలుసుకోనివ్వకుండా ఈ గవర్నమెంట్ నడుపుతున్నారంటే ఇది మరి ఏమనుకోవాలి? ఇంత మరి రాక్షసత్వం అని అనరా? ఇటువంటి విషయాలు చేస్తే నీకు అధికారం ఉంది, మీరు అన్నేళ్ళన్నా ఏలండి, కానీ ప్రజల్ని ఇట్లా హింసించడం పద్ధతి కాదు అని మాత్రం చెప్పక తప్ప. కోట వెంకటేశ్వర శర్మ గారు చెప్పండి, ఈ అదానీ ఇష్యూలో చంద్రబాబు గారు చేస్తున్న వ్యాఖ్యలు కేవలం మోడీ గారిని కానీ వాళ్ళ అదానీని కానీ ఎవరనకుండా ఉన్నా లేకపోయినా కూడా జగన్ గారి మీద ఆరోపణలు చేయటం, నిన్న పేరు నాని గారు చాలా ఘాటుగా సమాధానం ఇవ్వటం, ఈ పరిణామాల గురించి మీరు ఎట్లా చూస్తారు? ప్రపంచంలో ఏ మంచి జరిగినా చంద్రబాబు నాయుడు గారు చేసినట్టుగా, ఎటువంటి చెడు జరిగినా, ఎటువంటి అపవాదం ఆంధ్రప్రదేశ్కి వచ్చినా అది జగన్ గారి వల్ల జరిగినట్టుగా చెప్పడం చంద్రబాబు నాయుడు గారికి అలవాటు అయిపోయిందండి. అదే కనుక బాబీ జిందాల్ గారి అగ్రిమెంట్ల ద్వారా మంచి జరిగితే అప్పట్లో నేనే ఈ అగ్రిమెంట్ల మీద ఎంట్రీ చేశాను, నేనే ఎంట్రీ అయ్యాను అని అంటారు. ఏదన్నా మంచి కట్టడం కానీ ఏదన్నా పేరు వచ్చితే నేనే చేశాను అంటారు. ఇది చెడ్డ పేరు రాలేదు, కానీ ఇతను కావాలని ఆంధ్రప్రదేశ్ కి చెడ్డ పేరు అంటగడుతున్నారు. గతంలో లడ్డు వ్యవహారంలో కూడా ఇంతే, తిరుపతికి చెడ్డ పేరు వచ్చే వరకు నిద్రపోలేదు. చెడ్డ పేరు ఎక్కడా లేని తీసుకొచ్చి కొత్తది తీసుకొచ్చి ఈయన తిరుపతికి చెడ్డ పేరు అంటగట్టారు. అట్లాగే భక్తుల మనోభావాలందరినీ దెబ్బతీశారు. ఇప్పుడు వచ్చేటప్పటికి ఈ కరెంటు విషయంలో అసలు రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడలేదు, అమెరికా మాట్లాడలేదు, ఎవరే మాట్లాడలేదు. కానీ ఏదో బురద జలాలని చెప్పి అది తీసుకొచ్చేసి జగన్ గారికి దీన్ని అంటకట్టడం చేయటము, దానికి అంటే తందానా అంటూ మళ్ళీ గతంలో పనిచేసిన మంత్రులు మాట్లాడటము చేయటము. ఆ సెకీ అనేది సెంట్రల్ నుంచి వచ్చేది కమిటీ, అదే కరెంట్ అనేది సెంట్రల్ వాళ్ళు అమ్మేది. అది మనం డైరెక్ట్ గా బాబీ జిందాల్ వాళ్ళ దగ్గర నుంచి కానివ్వండి, లేకపోతే అదాని వాళ్ళ దగ్గర నుంచి కానీ ఎవరి దగ్గర నుంచి ఏం కొనేది కాదండి. అది వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ కి అమ్మితే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ దగ్గర నుంచి అది రాష్ట్ర ప్రభుత్వాలు కొనుక్కుంటాయి. అంటే వాళ్ళు ఇస్తే లంచం సెంట్రల్ గవర్నమెంట్ కి ఇవ్వాలి తప్ప రాష్ట్రాలకు ఇవ్వాల్సిన అవసరం లేదు. అది చంద్రబాబు నాయుడు గారు ₹4.70 కొంటే ₹2.49 కొన్న జగన్ గారిని ఏ విధంగా ఆ మాట అంటారు అర్థం కావట్లేదు. వారైతే దాని ₹1.80 ఎక్కువ పెట్టి మరీ కొన్నారు వారు. జగన్ గారు అంత తగ్గించి కొన్నా చేసినా సరే జగన్ గారి మీద ఈ అపవాదు వేశారు. అది రాష్ట్రానికి చెడ్డ పేరు వస్తుంది. రాష్ట్రంలో ఇటు రావాల్సిన పరిశ్రమలు కానీ ఇట్లా కేసులు వివాదాలు కానీ పెరుగుతూ ఉంటే పెట్టుబడులు రావు అని చెప్పేసి వీరికి అవగాహన కాకుండా ఏది పడితే అది మాట్లాడటం చేయటం, ప్రతి విషయానికి జగన్ గారిని ఏ విధంగా చెడ్డ పేరు తీసుకురావాలి చూడటం, ప్రతి 15-20 రోజులకి ఏదో ఒక బురద చల్లటము వైఎస్ఆర్సీపీ పార్టీ మీద, జగన్ గారి మీద, దాన్ని చూస్తూ వీళ్ళు సంతోషపడటం జరుగుతూ వస్తుందండి. అందులో భాగంగానే దీనికి సంబంధించింది కూడా వేశారే తప్ప ఎక్కడా కూడా ఏమీ లేదు. అందులో అక్కడ అమెరికా ప్రభుత్వము వాళ్ళు దిగిపోయేటప్పుడు వాళ్ళ కక్షపూరితంగా ఉన్న వాళ్ళందరి మీద ఏదో చర్యలు తీసుకుంటున్నారు. అదే ట్రంప్ గారు వచ్చిన తర్వాత దీని మీద ఏదో వెనక్కి తీసుకోవచ్చు, ఇది తొందరపాటు చర్య అని చెప్పి వారు భావించవచ్చు. అంతిమంలో ఉన్న అమెరికా ప్రభుత్వం వాళ్ళు ఏదో చేస్తే దానికి సంబంధించి ఇక్కడ మన రెప్యుటేషన్ దెబ్బతీసుకుంటూ మాట్లాడటం కానీ చేయటం కానీ సరైన పద్ధతి అయితే కాదండి. అసలు ఏమీ లేకుండా ఊరికనే మాటలు అంటం చేయటము చాలా పొరపాటు అండి. జగన్ గారి వైఖరి మనం గమనిస్తే గతంలో టీడీపీ వాళ్ళకి 21 సీట్లు ఉన్నా సరే పయ్యావుల కేసరి గారికి పిఎసి ఇచ్చిన మంచి పద్ధతి కలిగిన మంచి అభిప్రాయాలు కలిగిన వారు జగన్ గారు. కానీ ఇక్కడ చూస్తుంటే ప్రతి దాంట్లో చెడ్డ పేరు తీసుకురావటము చేయటము, రాష్ట్రానికి కానివ్వండి పార్టీకి కానివ్వండి
చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు. నిన్న చూడండి, ఆ చిన్న పదవి కోసం వాళ్ళు చేసిన తంతు అంతా ఇంత కాదు. ఈ ప్రజలెవ్వరూ కూడా నమ్మే స్థితిలో లేరండి. కేవలం ఇది బురద రాజకీయాలని మాత్రం గట్టిగా భావిస్తున్నారు, చేస్తున్నారు. కనీసం ఇక పొగ కూడా లేదండి మన రాష్ట్రానికి సంబంధించి. అదిగో నిప్పు ఇదిగో పొగ అన్నట్టుగా అట్లాంటి సామెత కూడా లేదు. కావాలని చెప్పి ఏదో మాట్లాడాలి, చేయాలి అని చెప్పి మాట్లాడిన ధోరణే కనబడుతుంది కానివ్వండి, వాస్తవానికి చాలా దూరంగా ఉంది ఈ విషయము. అటు డబ్బు పరంగా చూసినా ₹80 తక్కువకే కొన్నారు, చేశారు. రెండోది చూస్తే కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి కొన్నారే తప్ప డైరెక్ట్ గా ఆ కంపెనీకి రాష్ట్రానికి ఎక్కడ సంబంధం లేదు. కాబట్టి మళ్ళీ దీని మీద కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందండి. రైట్. రాజేష్ గారు నరసరావుపేట నుంచి. రాజేష్ గారు నమస్కారం, చెప్పండి. ఎక్కువ ధరకు కొన్న చంద్రబాబు గారికి ఏమో ఎలాంటి ఇది లేదంట, తక్కువ ధరకు కొన్న జగన్ గారి మీద ఏమో ఆరోపణలంట. ఆ అమెరికా వాళ్ళు ఎవరో దిక్కుమాలిన ఏదో ప్రచారం చేస్తే అది అక్కడ జగన్ గారి పేరు కానీ ఏమీ లేకపోయినా కూడా పనిగట్టుకుని వీళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఇప్పుడు తెలుగుదేశం. చంద్రబాబు గారు మోడీ గారిని ఏమనకుండా, అదానీని ఏమనకుండా జగన్ గారిని అంటంలో ఉద్దేశం ఏంటి? మరి ఆయన మీద వచ్చిన కేసులు వాటి గురించి కూడా ఒప్పుకోవాలి కదా, ఒకవేళ ఇది నిజమైన ఒప్పుకుంటే. హలో రాజేష్ గారు. సార్, అక్కడ ఉన్న పెద్దలందరికీ గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం, మాట్లాడి. ఆ జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా ఏడవటం తప్పితే రెండోది ఏమన్నా సార్, అది ఆ కేంద్రంలో కేంద్రం వాళ్ళ పంచడం ఉంది కదా సార్. అవును, కరెక్ట్. మరి చెప్పొచ్చు కదా, కేంద్రంతో చెప్పొచ్చు కదా. కేంద్ర మంత్రి, విద్యుత్ శాఖ మంత్రి ఉంటాడు కదా, నిద్రపోతున్నా అగ్రిమెంట్ రద్దు చేసుకోవచ్చు. ఇప్పుడు అగ్రిమెంట్ అక్కర్లేదని చెప్పి రద్దు చేసుకోవచ్చు. లేదు, అదానీ మీద ఈ జగన్ గారి ప్రభుత్వం మీద విచారణ చేస్తామని డైరెక్ట్ గా చెప్పొచ్చు కదా. అదే చెప్పొచ్చు, డైరెక్ట్ చెప్పొచ్చు కదండి. మోడీ గారి మీద కూడా విచారణ చేస్తామని, మోడీ గారి ప్రభుత్వం కూడా దీనికి బాధ్యత వహించాలి. ఎందుకంటే ఇంటర్నేషనల్ డీల్ కాబట్టి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఉండదు కదా. మరి అటువంటిప్పుడు వాళ్ళ మీద కూడా చెప్పొచ్చు కదా. సంబంధం కదా సార్ అది, కేంద్రంతోనే సంబంధం కదా సార్ అది. అదే రైట్. ఓకే, అంతేనా? సుధాకర్ రాజమండ్రి నుంచి. సుధాకర్ గారు నమస్కారం. అందరికీ నమస్కారం. మాట్లాడండి. ఇప్పుడు నిన్న ఒక ఛానల్లో స్క్రోలింగ్ చూస్తున్నాను. ఏంటది? ఇది ఈ విషయం మీద కేంద్రం ఎంక్వైరీ కాకుండా రాష్ట్రానికి ఏమైనా అధికారం ఇస్తుందేమో, ఇస్తే గనక నేను ఆలోచిస్తాను, నేను చూస్తానని చెప్పి చంద్రబాబు గారు మాట్లాడుతున్నాడు. ఎంత దరిద్రం అంటేనండి, ఇప్పుడు రూపాయిది ₹5కో ₹10కో పెంచి అమ్ముకుని, అలాగే పెంచి కొనుక్కుంటే కమిషన్లు వస్తాయి. ఏమాత్రం ఇవాళ కూలి పని చేసుకునే వాళ్ళు కానీ, గేదెలు కాచుకునే వాళ్ళు కానీ అందరూ కూడా ఈ రాజకీయపరమైనటువంటి నాలెడ్జ్ లేకుండా ఏ ఒక్కరూ లేరండి. ఇది ₹5 అంటే ₹4.50 ఉన్న దాన్ని ₹2.01 తగ్గించి ₹2.49 కొంటే యూనిట్ కి, అది ఇందులో 1700 కోట్లు అని చెప్పేసి ఏ రకంగా అంటున్నారో అసలు ఇదంతా కూడా ఒక స్కామ్. రెండోది, ఇందాక మన శర్మ గారు అంటున్నారు, అది పయ్యావుల కేసు ఇచ్చారంటే అది ఒక విజ్ఞత, ఒక సాంప్రదాయం, ఒక సంస్కారం. ఇక్కడ అది ఏమీ లేనప్పుడు వీళ్ళు చేసే స్కామ్లు ఇక్కడ ప్రశ్నించడానికి కానీ, దాని మీద ఎంక్వైరీ చేయడానికి కానీ ఏ విధమైనటువంటి అథారిటీ ప్రజల తరఫున ప్రతిపక్షానికి లేకుండా ఉండడం కోసం అది ఇది ప్రతిపక్షానికి రాకుండా చేశారండి. మూడో విషయం ఏంటంటే, ఒక్క మాట అండి, ఇప్పుడు ఒక మహిళా మంత్రి అయ్యుండి ఆడవాళ్ళు అక్కడ ఉండి రొక్కుతుంటే పని పాట లేకుండా మందు తాగుతున్నారు, గంజాయి తాగుతున్నారని అంత నిశ్చిగ్గుగా మాట్లాడుతుంటే రామనాయుడు, ఆ తర్వాత ఇంకా ఉన్న వాళ్ళు అందరూ కూడా ఎంత దరిద్రంగా చప్పట్లు కొడుతూ వీళ్ళని అసలు మాట్లాడకుండా చేయాలని వీళ్ళలో దరిద్రం ఇట్లాంటి పదాలు వాడొద్దులే. సభ్యకరమైన మంచి పదాలు వాడండి. ఇది పెద్ద అభ్యంతరకరమైన పదం కానప్పటికి కూడా మనం ఎందుకు అట్లాంటి పదాలు వాడొద్దులేండి. ఓకే, రైట్. శివశంకర్ గారు చెప్పండి, ఏమిటి ఈ పరిణామాలు, వీటి మీద మీ వాదన ఏమిటి? నమస్తే. ఇప్పుడు 2 అంశాలు సార్. ఇక్కడ నిన్నటి నుంచి పేపర్లు చూసినా లేకపోతే టీవీలో చూసినా కూడాను అంతర్జాతీయంగా ఏదో జరిగిపోయింది, ఆంధ్రప్రదేశ్ పరువు పోయింది, ఇది చేశారు, అది చేస్తారు అనేటువంటిది కంప్లీట్ గా ఉంది కదా. సార్ ఒక్కటి అది చూద్దాము, టెక్నికల్ అంశాలు 2 కూడా బేరీజ్ చేసి చూద్దాం. ఫస్ట్ వాళ్ళు చెప్పినట్లు అంతర్జాతీయ పరువు ప్రకారం తీసుకున్నట్లయితే నిజంగా అంతర్జాతీయ పరువు అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ పరువు అంతర్జాతీయ పరంగా వెళ్ళిందంటే కొన్ని అంశాలు తీసుకుందాం. ఇందాక ఒక పేరు నాని గారు చేసినట్టు, ఏ రోజు సింగపూర్ సంబంధించినటువంటి లేని ఆర్గనైజేషన్ ఇక్కడ తీసుకొని వచ్చేసి వాళ్ళు పెట్టి ఆ విధంగా మోసం చేసినందుకు
ఆంధ్రప్రదేశ్ వల్లనే కదా ఈశ్వరన్ లోపలికి వెళ్ళింది జైల్లోకి. అంతర్జాతీయంగా పరువు అప్పుడు పోలేదా? అంతెందుకు సార్, గత ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వమే వాళ్ళ అలయన్స్ పార్ట్నర్ ఇప్పుడు ఉండేటువంటిది జిఎస్టీ అవకతవకల్లో 2,000 కోట్ల రూపాయలు ఒక వ్యక్తికి వెంటగడుతూ దానికి సంబంధించిన లూపీ కలిగినప్పుడు పెండియాల శ్రీనివాస్ అనేటువంటిది గతంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు పిఏ పనిచేసినటువంటి వ్యక్తి దగ్గర ఆయన్ని దగ్గర చూసుకుని ఆధారాలు తీసుకున్నప్పుడు 2,000 కోట్ల రూపాయలని ఆ వ్యక్తికి సమన్స్ ఇష్యూ చేస్తే ఆ వ్యక్తిని అంతర్జాతీయంగా అంటే ఆంధ్ర రాష్ట్రంలో కనపరాకుండా అమెరికాకి ఏ విధంగా పంపించారు, అదే వ్యక్తి ఇప్పుడు రిటర్న్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పనిచేస్తా ఉన్నాడు. ఆ రోజు అంతర్జాతీయ పరువు పోలేదా? ఇదే ఈనాడు పత్రిక రాస్తా ఉంది కదా అంతర్జాతీయ పరువు ఏదో పుష్ప ఏదో అనేసి. అయ్యా ఇదే ఈనాడు పత్రిక మీ దగ్గరికి వెళ్దాం, చంద్రబాబుని కాసేపు పక్కకి వెళ్తే మార్గదర్శికి సంబంధించింది దేశంలో పరువు పోవడం కానీ అంతర్జాతీయంగా పరువు పోవడం కానీ 800 కోట్ల రూపాయలు అక్రమంగా చేసినటువంటిది కానీ, అదే విధంగా విగ్రహాలు అనేటువంటిది మీ యొక్క కళానికేతనం ఏదో పెట్టుకొని ఆ పేరుతో విదేశాలకు తీసుకెళ్లేసేసి అక్రమంగా చేసేసి మీ యొక్క పచ్చళ్ళు కూడా వ్యాపారం పేరుతో అక్కడికి తీసుకెళ్లారు కదా. అంతర్జాతీయంగా పరువు ఆ రోజే అటువంటి ఆరోపణలు ఆధారాలు లేకుండా చేయొద్దు. మళ్ళీ వాళ్ళు తలనొప్పి మనకి అది గతంలో వాళ్ళు అదేదో గొడవైంది, దాని జోలికి వెళ్ళొద్దు, అటువంటి విషయాల జోలికి వెళ్ళొద్దు. మీకు పక్కాగా ఉన్న వాటి గురించే మాట్లాడండి. పక్కగా ఆ రోజు వచ్చినటువంటి ఆరోపణలు ప్రస్తావిస్తున్నాడు. ఈ రోజు కూడా ఆరోపణలే కదా వాళ్ళు ప్రస్తావించినట్టు నేను చెప్తున్నాను. అటువంటి ఆరోపణలు వచ్చినప్పుడే ఆంధ్రప్రదేశ్ పరువు అనేటువంటిది పోయింది అంటున్నాను. ఇక ఈ రోజు తీసుకుందాం సార్, ఎన్ని కేసులు ఇదిను చంద్రబాబు ఆ కేసులు, అదే విధంగా ఈడీలు ఏ విధంగా చేస్తా ఉంది. చంద్రబాబు గారు చెప్పేదాని ప్రకారం అమెరికా వాడు చెప్తే రైటు, అమెరికాలో ఎవడో చెప్తే రైటు, ఇక్కడ సిఐడి చెప్తే అన్ని తప్పులేనా? అక్రమ కేసులను రాశారు అప్పట్లో ఈనాడు ఆంధ్రజ్యోతి పోటీ పడి వాళ్ళంతా కూడా. అది మరి చంద్రబాబు గారి మీద పెట్టిన కేసులు ఒప్పుకోమనండి, ఎక్కడ దర్యాప్తు సంస్థ అయినా ఒకటే అనుకుని ఎస్ అప్పుడు జరిగింది వాస్తవం చెప్తే అప్పుడు వీళ్ళు చెప్పేదానికి ఏమైనా వాల్యూ ఉంటుంది కదా. ఇప్పుడు సిమెన్స్ అనేది జర్మన్ సంస్థ కదా సార్, అంతర్జాతీయ సంస్థ కదా. సిమెన్స్ అనేటువంటిది జర్మన్ సంబంధించింది. ఆ జర్మనీ పేరుతో ఆ సిమెన్స్ పేరుతో లేని సిమెన్స్ ఇక్కడ క్రియేట్ చేసేసి దాని ద్వారా జరిగిందనేసి అదే సిమెన్స్ వాళ్ళు ఇచ్చారు కదా. అంతర్జాతీయ పరంగా జర్మనీ నుంచి లెటర్ వచ్చింది కదా, మాకే సంబంధం లేదు బాబు, మా పేరుతో ఇలా చేస్తున్నారే అనేటువంటిది. అప్పుడు అంతర్జాతీయ ఆంధ్రప్రదేశ్ పరువు అంతర్జాతీయంగా పైకి వెళ్ళిందేమో మన రామోజీ గారు అబ్బాయి చెప్పాలి. మంచి పాయింట్ చెప్పారు మీరు, మంచి కీలకమైన పాయింట్ చెప్పారు. ఇంటర్నేషనల్ ఇష్యూ అయిపోయింది కదా, జర్మనీ దాకా వెళ్ళింది కదా ఈ వ్యవహారం. అదే ఆ రోజు ఏమో లేదు, ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరువు పైకి వచ్చింది, ఆంధ్ర రాష్ట్ర పరువు. ఈయన రామోజీ గారు ప్రకారం చంద్రబాబు పేరుంటే చాలు అంతర్జాతీయంగా యాక్సెప్టెన్స్, జగన్ గారి పేరు లేకపోయినా కూడా కలిపి పరువు తీద్దామనేటువంటి యొక్క కుయుక్తులు ఈ రోజు కాదు సార్, 15 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి మీద క్యారెక్టర్ మీద ఏడ్చి 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 ఏ విధంగా చూస్తున్నారు రాష్ట్ర ప్రజలు తీసుకున్నారు. సరే రాజకీయ ఆరోపణలు కాసేపు పక్కన పెడితే టెక్నికల్ అంశాల జోలికి వెళ్దాం సార్. ఈ రోజు వాళ్ళు చెప్పిన ప్రకారము అదానికి సంబంధించినటువంటి వాటిలో జగన్మోహన్ రెడ్డి గారి పేరు తీసుకొని వస్తున్నారు కదా. అసలు అదానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఈ విద్యుత్ ఒప్పందాలు ఏమైనా జరిగాయా? ఎక్కడ కూడా జరిగినా లేదా చూపించారు. రెండవది సెకీ అనేటువంటిది ఏ స్టార్ రేటింగ్ ది నవరత్నాల్లో ఒకటైనటువంటి మన భారత ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థ. దానికి ఏది ప్రాతినిధ్యం వహించేది? కేంద్రంలో ఉన్నటువంటి విద్యుత్ శాఖ మంత్రివర్యులు, విద్యుత్ శాఖ అనేటువంటిది దానికి సంబంధించినటువంటిది హెడ్. ఇప్పుడు ఏదైనా కూడా జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆ సెకీకి ఎస్ఈసి అయిన సంస్థకి అంటే కేంద్ర ప్రభుత్వానికి జరిగినటువంటి ఈ సంస్థలో ట్రైపార్టల్ అగ్రిమెంట్ ఏమైనా జరిగిందా? అదాని ఏమైనా సంతకం పెట్టాడా? జగన్ గారు ఏమైనా అదానితో తీసుకుంటారా, అదానినే ఇవ్వాలనేటువంటిది ఏమైనా సంతకం పెట్టారా? ఒకటి. రెండవది, ఆ రోజు జరిగినటువంటి 2021 జరిగినటువంటి రేట్లలో ప్రత్యుత్తరాలు చూసుకున్నట్లయితే ఉత్తర ప్రత్యుత్తరాలు అన్ని కూడాను కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మా దగ్గర సోలార్ ఎనర్జీ ఉంది, మీరు సోలార్ సంబంధించినటువంటి టెండర్లు కూడా పిలిచారు, ఇక్కడ అనేకమైనటువంటి ఉచిత విద్యుత్ సంస్కరణల వల్ల ఈ యొక్క మీకు సంబంధించినటువంటి పారదర్శకంగా ఉండడం వల్ల ఈ యొక్క మా సెకీ దగ్గర నుంచి అంటే మా ఆర్గనైజేషన్ నుంచి పవర్ తీసుకున్నట్లయితే ₹2.49 మేము ఇస్తాము. అదే విధంగా ట్రాన్స్మిషన్ ఛార్జెస్ ఏదైతే అడిషనల్ ఛార్జెస్ ₹1.5 వరకు పడతాయో 25 సంవత్సరాల పాటు
ట్రాన్స్మిషన్ ఛార్జెస్ వేవర్ ఆఫ్ చేద్దాం అనేటువంటిది స్వయంగా కేంద్ర మంత్రిత్వ శాఖ సార్, కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖ విద్యుత్ శాఖ లెటర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వచ్చింది, రికార్డు పరంగా ఉంది, ఆన్లైన్ లో కూడా అవైలబుల్ ఉంది. ఇక ఇంత జరిగినప్పుడు రేట్స్ చూసుకున్నట్టు సార్, గతంలో 2014-19లో ఈ సోలార్ సంబంధించినటువంటిది 36 ఒప్పందాలు జరిగినాయి చంద్రబాబు ప్రభుత్వానికి. బయట ప్రైవేట్ ఆపరేటర్స్ కూడా జరిగాయి. మేము చేసుకునేది ప్రభుత్వ సంస్థ. ప్రైవేట్ డిస్కమ్స్ నుంచి కూడా, ప్రైవేట్ ఆ విద్యుత్ ఉత్పత్తి సంస్థల నుంచి కూడాను ఆ రోజు ₹6.90 ఇంక్లూడింగ్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్, ₹4.90, ₹5.90, ₹6.90 వివిధ రకాలుగా ఆ రోజు గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వము ₹3.40 కొంటే, అదే విద్యుత్ సంస్థల ద్వారా ₹6.90, ₹4.90, ₹5.90 డిఫరెంట్ గా చంద్రబాబు ప్రభుత్వం కొనింది. అంటే ఈ రోజు ₹2.49 ఎక్కువ, ₹6.90 ఎక్కువ. ఒకవేళ ఈ రోజు మీరు అన్నట్టు ఇదే ₹2.49కి అవినీతి జరిగి అదానీ వీళ్ళందరూ 1790 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారని మీరు అన్నట్లయితే ₹6.90 ఎన్ని వేల కోట్ల రూపాయలు మీరు తీసుకున్నారు? అది ప్రైవేట్ సంస్థల ద్వారా. అదే అవినీతి, ఇదే అవినీతి. సరే, ఇంకోటి పక్కన పెడదాం. ఇదంతా ఈనాడులో, ఆంధ్రజ్యోతిలో, టీవీలలో పుంకాలు రాస్తున్నారు కదా. నేను అసెంబ్లీ జరిగింది కదా, లేని వాటికి పోని వాటికి జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొని వచ్చేసి అసెంబ్లీలో గంటలుగా రోజువారీగా అదే పనిగా ప్రజా సమస్యలు కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు అజెండాగా చేస్తున్నారు కదా. మరి ఇంత జరిగిందని మీ ఈనాడు రాశారు, ఆంధ్రజ్యోతి రాశారు కదా. అదే ఈనాడు ఏం రాశారు సార్? 2,79,00,000 వరకు, 2,79,000 కోట్ల రూపాయల వరకు ఆంధ్రప్రదేశ్ లో జగన్ గారు ఉన్న ఒప్పందాలు జరిగినాయి. 4 సార్లు అదాని వచ్చి కలిశారు. ఇదంతా అవినీతి అంటున్నారు కదా. మీకు ఒకటే చెప్తున్నాం, ఛాలెంజ్ చేస్తున్నాం, అసెంబ్లీలో తీర్మానం చేయండి. అదానికి సంబంధించిన సంస్థలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ లో బ్యాన్ చేస్తాం. అదానికి సంబంధించిన గంగవరం పోర్టు దగ్గర నుంచి డేటా సెంటర్ వరకు ఈ యొక్క పవర్ సంబంధించినవన్నీ కూడాను రద్దు చేయండి. అవినీతిని మీరే అంటున్నారు కదా. ఎందుకు రద్దు చేయట్లేదు? ఎందుకు దానికి తీర్మానం చేయట్లేదు? ఎందుకు కేంద్ర ప్రభుత్వం మీరు అడగట్లేదు? అదాని అనేటువంటి సంస్థ అవినీతి అయింది, ఆంధ్రప్రదేశ్ లో అవినీతి చేసింది, అవినీతి పాల్పడింది గత ప్రభుత్వం అని ఇమ్మీడియట్ గా సిబిఐ చేతన, లేదా FBI చేతన, లేదా ఈడీ చేతన ఎందుకు విచారణ చెయ్యాలని మీ గురువు రామోజీ గారు అబ్బాయి చెప్తున్నాడు, మీ స్నేహితుడు అంటారో గురువు అంటారో, ఎందుకు నిన్న అసెంబ్లీలో తీర్మానం ఎందుకు చేయలేదయ్యా? ఎందుకు దీని గురించి అన్ని విచారణ చేసి చూస్తారట? ఏమి జరగద్దలిగే జగన్ గారిని రోజుల వారు తిడతారు కదా. ఆయన చెప్తుండే నిన్న పార్లమెంటరీ పార్టీ మీటింగ్ జరిగిన తర్వాత అచ్చెన్నాయుడు గారు ఆయన ఉన్నారు కదా సార్, రామ్మోహన్ నాయుడు గారు చెప్తున్నారు, అన్ని కూడా చర్చిస్తారట, లోతుగా డిస్కస్ చేసి మాకు ఆదేశాలు ఇస్తారు, మేము మాట్లాడతాం అక్కడ అని. ఎందుకు డిస్కషన్? ఆంధ్రజ్యోతి రాసింది కదా, ఈనాడు రాసింది కదా. మీరు జగన్ గారి పేరు లేకపోయినా కూడా తీసుకొని వచ్చి జగన్ గారు అనేసి చెప్తున్నారు కదా. ఎందుకు అదానిని ఆంధ్రప్రదేశ్ నుంచి బ్లాక్ చేయడానికి నేను అసెంబ్లీలో తీర్మానం పెట్టలేదు? మీరు ఎందుకు అదానిని ఒక మాట అనట్లేదు? నిజంగా అవినీతి జరిగిందంటే మోడీ గారిని కూడా అన్నారు కదా. ఇప్పుడు రాహుల్ గాంధీ వీళ్ళంతా మోడీ గారిని విమర్శిస్తున్నారు. అఫ్ కోర్స్ వాళ్ళ ఏపీసీసీ అధ్యక్షురాలేమో జగన్ గారి మీద అంటున్నప్పుడు కూడా రాహుల్ గాంధీ కూడా బుర్ర తక్కువేమో మరి. ఆయన కూడా వీళ్ళని అనకుండా మోడీ గారిని అంటున్నాడు. మరి ఈవిడికి తెలివైందో ఏమో మరి, అది వేరే సంగతి. మోడీ గారిని కూడా విమర్శించాలి కదా చంద్రబాబు గారు. వీళ్ళంతా కూడా ఇదేం పత్తాయా అని ఒకవేళ తప్పుంటే ఖచ్చితంగా మోదీ గారిని అనాలి, కేంద్ర ప్రభుత్వాన్ని నిందించాలి. నిజంగా ఇంత అవినీతి జరిగింది ప్రపంచంలో అంటే అదానికి సపోర్ట్ చేసినటువంటి బీజేపీ నుంచి ఇలా బయటికి రావాలి ఇమీడియట్ గా. ఇలాంటి అవినీతి ప్రభుత్వాలన్నా మేము ఉండేది, మేము బయటకు వస్తాం. ఎలక్షన్ల ముందు వచ్చాడు కదా 2019 ముందు, మేము కాదు మాకు డిమాండ్ కావాలి మా రాష్ట్రానికి అని. ఈరోజు బయటికి రావాలి. ఎందుకు రాలేదు? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రమే జరగాలి. ఒకవేళ సార్ అంత తక్కువ పవర్ తీసుకొని అంత అవినీతి చేసేటప్పుడు చంద్రబాబు ఆ PPL ఆధారంగా చేసుకొని రెఫరెన్స్ తీసుకొని ₹5 కొనొచ్చు కదా. అవును, అంతేగా పాత దీని ప్రకారం కొద్దిగా తగ్గించుకుని మిగతాది కంటిన్యూ చేసి ఉండొచ్చు కదా ఒప్పందాన్ని. అట్లా అదే 25 సంవత్సరాలు PPL ఉన్నాయి కదా, అవే రెఫరెన్స్. పైగా మీకు గుర్తుందా శివశంకర్ గారు, ఈ రేట్లు ఎక్కువగా ఉన్నాయి తగ్గిద్దామని జగన్ గారు ప్రతిపాదిస్తే
ఇదే చంద్రబాబు గారు, ఇదే ఈనాడు, ఇదే ఆంధ్రజ్యోతి అమ్మో రేట్లు తగ్గిస్తారా, అంతర్జాతీయంగా మనకు నష్టం జరిగిపోద్దని చెప్పింది వీళ్ళే. తక్కువ ధర తీసుకుంటే అవినీతి జరుగుతుందని చెప్తున్న వాదన ప్రచారం చేస్తుంది వీళ్ళే. ఇది తమాషా అయిపోయింది ఇదంతా. మీరు అన్నట్టు ఆ కొత్తగా వచ్చినప్పటికి ప్రభుత్వము సమీక్ష చేసేసి కరెక్ట్ గా మీరు అన్నట్టు 25 ఏళ్లకు ఇంత రేట్లు పడితే దగ్గర 1,07,000 కోట్ల ఆంధ్రప్రదేశ్ నష్టం జరుగుతుందయ్యా, రివైజ్ చేద్దామంటే అబ్బా ఈనాడు, ఆంధ్రజ్యోతి, తెలుగుదేశం, సోకాళ్ళు పెద్దలంతా సుప్రీంకోర్టు వరకు వెళ్ళి హైకోర్టులకు వెళ్ళేసి అంతర్జాతీయ పరువు పోతుంది ఆంధ్రప్రదేశ్, కంపెనీలన్నీ వెళ్ళిపోతాయి, ఎల్లగొట్టడానికే చేస్తున్నాడు, రేట్లు తగ్గియద్దని నానా హంగామాలు సృష్టించింది. నిజంగా సార్ మనం మర్చిపోలేదు. ఈ రోజు ఏపీఆర్సీ కూడా ఒప్పందం సార్. దీనికి సంబంధించి ఇంకోటి, మీరు బాలినేని వాసు ఏదో ఈనాడులో పెద్దగా రాశారు కాబట్టి, ప్రశ్నించారు కాబట్టి నాకు చెప్పాల్సిన బాధ్యత నాకుంది. ఆ రోజు ఏం చెప్పారు సార్, అంతా చదివా నేను కూడాను. వాళ్ళు రాసింది మరి ఈయన రామోజీరావు అబ్బాయి రాశారో వాసు గారు చెప్పారు తెలియదు కానీ, అర్ధరాత్రి 1 గంటకు ఫోన్ వచ్చిందంట. ఫోన్ వచ్చి శ్రీకాంత్ గారు చేశారంటే, ఎవరు అప్పుడు కార్యదర్శిగా ఉన్నారు, ఐఏఎస్ ఇంకా ఉన్నారు, ఆయన కూడా ఉన్నారు సర్వీస్ లోనే. ఫోన్ చేసేసి సంతకాలు పెట్టండి ఒప్పందాలంటే వాళ్ళ పిఎస్ చెప్పారంట, సార్ ఏదో మతలబు ఉంది సార్ ఇది అంటే, నేను పెట్టండి అంట. నెక్స్ట్ డే వెళ్ళారంట, మంత్రిమండలికి వెళ్ళారంట. మంత్రిమండలికి అదేమంటారు మంత్రివర్గం ఆమోదించిందంట. మరి ఆ క్యాబినెట్ ఆమోదించినప్పుడు ఈయన కూడా ఉన్నారు కదా, ఇదేదో మతలబు జరిగింది, గైర్హాజరైతే అనాలి కదా, లేకపోతే డీసెంట్ నోట్ రాయాలి కదా, డీసెంట్ నోట్ రాయాలి కదా, అది తెలిసిందంట ముందే సంతకం పెట్టిన అర్ధరాత్రి. మరి మంత్రిమండలి గైర్హాజరు కావచ్చు కదా మీరు. కాదు, బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ముందు ఆ దామచర్ల జనార్దన్ టీడీపీ ఎమ్మెల్యే చేస్తున్నటువంటి అవినీతి ఆరోపణలు, ఆ మతలబుల మీద సమాధానం చెప్పి ఈ టీవీ గురించి మాట్లాడితే బాగుంటుంది. పై ఆయన సంతకం పెట్టి ఇప్పుడు ఆయన డ్రామా నడుపుతున్నాడు. రైట్, రాజకీయం అట్లా ఉంటుంది అంతే. అది ఇక మహారాష్ట్ర ఎన్నికల కౌంటింగ్ మొదలైంది. అక్కడ హోరాహోరీగా పోరాటం జరుగుతుంది. అయితే ఎక్కువ సర్వేలన్నీ కూడా బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ అధికారంలోకి వస్తుందని సర్వేలు తెలుస్తున్నాయి. మరి ఇప్పుడు ముందుగా పోస్టల్ ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అలాగే జార్ఖండ్లో కూడా అలాగే కౌంటింగ్ మొదలైంది. ఈ 2 రాష్ట్రాలు కూడా ఓ రకంగా కేంద్ర ప్రభుత్వంలోని మోడీ గారి ప్రభుత్వానికి ఇది ఒక రకంగా పరీక్ష లాంటిది. అలాగే కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడానికి కూడా ఇది ఒక అవకాశం. మరి ఈ అవకాశాన్ని వాళ్ళు ఎంతవరకు వాడుకోగలుగుతారు, నిజంగా ఆ అవకాశం వస్తుందా రాదా అనేది చూద్దాం. ఇక మళ్ళీ మనం వెంకటేష్ గారు చెప్పండి, మీకేమనిపించింది ఓవరాల్గా ఈ ఇష్యూలో, అదానీ ఇష్యూలో చంద్రబాబు గారి వ్యాఖ్యలను మీరు ఎట్లా చూస్తారు? పాపం ఆయన టైంలో జరిగిన స్కాముల వల్ల కానీ, ఆయన మీద వచ్చిన ఆరోపణల వల్ల కానీ రాష్ట్రానికి ఏమి నష్టం జరగలేదని, ఇప్పుడేదో అదానీకి మీద సంబంధం లేకపోయినా కూడా, ఒప్పందం లేకపోయినా కూడా రాష్ట్రానికి అప్రతిష్ట వచ్చిందని ప్రచారం చేస్తున్న తీరు మీద మీరు ఎట్లా స్పందిస్తారు? వెరీ గుడ్ మార్నింగ్ సార్, మీకు ప్యానెల్లో ఉన్న సోదరులకి అలాగే మీ వీక్షకులకు కూడా వెరీ గుడ్ మార్నింగ్ అండి. ముఖ్యంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు ఈ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారి మీద విరుచుకుపడాలి. కాకపోతే కూటమి ప్రభుత్వంలో భాగంగా ఆయన నోరు పుట్టేశారు. నేనేం చెప్పాలంటే, అదానీ మీద ఒక కామెంట్ చేసినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిని మందలించకుండా ఉండేటువంటి పరిస్థితి కాదు. ముఖ్యంగా అంతర్జాతీయ న్యాయస్థానాలు లేదా యుఎస్ లో జరిగినటువంటి ఈ కేసు విషయానికి వచ్చినట్టు భారతదేశానికి అలాగే అమెరికాకి మధ్య ఉన్నటువంటి సత్సంబంధాలు కానివ్వండి, లేదా అక్కడి నుంచి ఇక్కడికి జరుగుతున్నటువంటి పెట్టుబడి వ్యవహారాలు, ఈ పెట్టుబడులను తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్కి లేదా ఇండియాకి ఎలా తరలిస్తున్నారు అనేటువంటి ఈ కార్యక్రమం చాలా వినూత్నంగా కొత్తగా జరుగుతుంది. గతంలో ఏంటంటే నేరుగా అంతర్జాతీయ సంస్థలు ఇండియాలోకి వచ్చి ఇండియాలో పెట్టుబడులు పెట్టేటువంటి ఒక వ్యవహారం. ఈ రోజు అదానీ గ్రూపు అండ్ రిలయన్స్ గ్రూప్, ఈ 2 గ్రూపులు కూడా ఏంటంటే అంతర్జాతీయంగా ఉన్నటువంటి నగదు నిల్వలని, ఆ పెట్టుబడులను ఆకర్షించి వాటిని తీసుకొచ్చి ఈ దేశంలో రకరకాల రాష్ట్రాల్లో పెట్టేటువంటి ఒక వ్యాపారం, వినూత్నమైనటువంటి వ్యాపారం జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, తమిళనాడులో కానివ్వండి, జార్ఖండ్లో కానివ్వండి ఈ పెట్టుబడులు పెట్టడం జరిగింది. ఒడిశా, జమ్మూ కాశ్మీర్లో జరిగింది సార్. ఒడిశా, జమ్మూ కాశ్మీర్ కూడా, ఒడిశా అండ్ జమ్మూ కాశ్మీర్ ఆల్సో. మేజర్ గా వీటన్నిటికీ కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతి కంపల్సరీ. కేంద్ర ప్రభుత్వం అనుమతి లేనిదే ఎటువంటి పరిస్థితులు ఇటువంటి పెట్టుబడులు బయట నుంచి లోపలికి వచ్చేటువంటి పరిస్థితి కాదు. కాబట్టి ఖచ్చితంగా వీటన్నిటి మీద కేంద్ర ప్రభుత్వమేగా ఉందనేది మనం ప్రస్ఫుటంగా చెప్పాల్సినటువంటి విషయం. ఇటువంటి సమయంలో ఇటువంటి ఒక కేసు వచ్చినప్పుడు అదానీ గారి మీద స్పందించే తీరు ఎలా ఉంది, ఈ ప్రభుత్వం ఎలా స్పందించాలి అనేది నిజంగా
ఇప్పుడు జగన్ గారిని టార్గెట్ చేయాలి అని అంటే ఖచ్చితంగా ఆ బుల్లెట్ అదానీ గారికే తగులుతుంది. కాబట్టి అదానీ గారిని ఏమీ అనలేని పరిస్థితి. పుంఖాలుగా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి అదానీ గారిని అంటే మోడీ గారిని కూడా అన్నట్టే కదా సార్. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ డైరెక్ట్ గా అంటుంది. అవును, వీళ్ళన్నా అనకపోయినా కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుందంటే మోడీ గారి దత్తపుత్రుడు అదానీ అండ్ అంబానీ మోడీ ప్రధానమంత్రిగా ఉన్నంత కాలం వీళ్ళకి ఎటువంటి డోకా లేకుండా జరిగిపోతుందని రాహుల్ గాంధీ గారు గొంతెత్తి విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఈ రాష్ట్రానికి వచ్చేపాటికి ఇది ఒక విచిత్రమైన పరిస్థితి. అదానీ గారిది ఏం తప్పులేదు, జగన్మోహన్ రెడ్డి గారిదే తప్పు అన్నట్టుగా ఈ రోజు పత్రికా కథనాలు నడుపుతున్నటువంటి తీరు చాలా శోచనీయం. ముఖ్యంగా ఇంకొక విషయం చెప్పాలి ఏంటంటే, అంతర్జాతీయంగా భారతదేశం పరువు పోతుంది, కానీ దీని మీద వీళ్ళు చేసేటువంటి ఈ ఎలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఎలిగేషన్స్ కి ఇక్కడ కూడా కాంక్రీట్ ప్రూఫ్స్ లేవు. ఇంటర్నల్ గా వాళ్ళకి సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఏదో కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి అని చెప్పేసి ఈ నేరారోపణ అయితే ఉంది, కానీ ఖచ్చితమైన రుజువులు ఈ ఖచ్చితమైన రుజువులు ఉన్నప్పుడు మనం ఏ గవర్నమెంట్ అయినా లేకపోతే అదానీ అయినా అంబానీ అయినా ఎవరినైనా కానీ మనం అనొచ్చు. ఈ కాంక్రీట్ ప్రూఫ్లు లేనటువంటి ఈ కేసులు ఇదేంటంటే అంతర్జాతీయంగా అదానీ పరువు పోతే ఒక్క రోజులో సార్ మనం గమనించాల్సింది 2,60,000 కోట్ల రూపాయల ఆస్తులు ఆవిరైపోయినటువంటి పరిస్థితి. ఈరోజు ప్రపంచ కుబేర్ల జాబితాలో మన దేశం నుంచి అంబానీ అదానీతో పాటు మరొక 10 మంది రేసులో ఉన్నటువంటి పరిస్థితి. కానీ అదానీ గారు ర్యాపిడ్ స్పీడ్ లో ఈరోజు 1వ నెంబర్ స్థానానికి ఎగవాకిన సందర్భం లేదా టాప్ 10 లో ఉన్న సందర్భం మనందరికీ తెలిసింది. కాబట్టి దీన్ని బ్రేక్ చేయాలి అని అంటే ఏదో ఒక కేసులు కానివ్వండి మరొకటి కానివ్వండి పెట్టాల్సినటువంటి పరిస్థితి. ఈ సెక్యూరిటైజేషన్ యాక్ట్ ప్రకారం లేదంటే ఈ సెక్యూరిటైజేషన్స్ ఇవన్నీ వీటి వ్యవహారాల్లో ఈ స్టాక్ ఎక్స్చేంజ్ లో దెబ్బ కొడితే ఖచ్చితంగా ఆస్తులు ఆవిరయ్యే పరిస్థితి. కాబట్టి ఈ కేసు ఒకటి తగలంగానే ఆయన ఆస్తులు 2 లక్షల కోట్ల రూపాయలకి ఆవిరైపోయింది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఇది అంతర్జాతీయంగా జరిగే ఒక కుట్ర కోణంగానే చూడాలి తప్ప దీనికి సంబంధించినంత వరకు కాంక్రీట్ ప్రూఫ్స్ ఏమీ లేవు. కాంక్రీట్ ప్రూఫ్స్ లేవు కాబట్టి ఇది జ్యూరీ డిమాండ్ చేశారు. ఈ జ్యూరీ ముందు ఈ కేసు ఖచ్చితంగా వీగిపోతుంది. మరొక విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ 5 రూపాయల పైచిలకు ఉన్నటువంటి దాన్ని కనీసం 6 రూపాయలకు కొని ఉంటే మనం ఖచ్చితంగా ఎస్ దీంట్లో ఏదో జరిగింది, ఒక రూపాయి ఎక్కువ కొన్నారు, అలాగే 20 సంవత్సరాలకు కొన్నారు కాబట్టి చాలా వందల వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పేసి మనం చెప్పవచ్చు. మోర్ దాన్ 45% తక్కువ రేటుకి అంటే సుమారుగా 2 రూపాయల చిల్లరకు కొన్నారు కాబట్టి ఇక్కడ ఎవరు ఉంటారండి? మార్కెట్ లో ఎవరైనా కానీ బ్రైబ్ ఇచ్చేది ఎందుకు? పక్కన వాళ్ళ దగ్గర తీసుకోవద్దు, మా దగ్గర తీసుకోండి, కాబట్టి మీకు ఏదో 10 పైసలు 20 పైసలు లంచం ఇస్తామని చెప్పేసి కాంక్రీట్ ప్రూఫ్ గా చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే 5 రూపాయల పైన ఉన్న రేటు 2 రూపాయలకు 2 రూపాయల 40 పైసలకు మేము ఇస్తాము అని చెప్పేసి ఇస్తున్నటువంటి ఈ ఒప్పందంలో ఇక్కడ లంచాలకు తావెక్కడు. లంచాలకు తావు లేదనేది అందరికి ప్రస్ఫుటంగా అర్థమైనటువంటి విషయం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి స్పందన లిమిటెడ్ గా ఉంది, లేదంటే చాలా దారుణంగా ఉంది. అయితే ఇక్కడ ఒక పాయింట్ అండి, ఇక్కడ ప్రశ్న. ఇప్పుడు చంద్రబాబు గారి మీద ఇప్పుడు ఇందాక మన మిత్రుడు శివశంకర్ గారు చెప్తున్నాడు స్కిల్ స్కాము, అక్కడ జర్మనీకి సీమెన్స్ సంస్థ రెస్పాండ్ తీరు, అలాగే అనేక కేసుల్లో సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈయన పిఎస్ మీద 2,000 కోట్ల అక్రమాలు జరిగాయని, ఇవన్నీ వాటి వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట దెబ్బతినలేదన్నది చంద్రబాబు గారు. కానీ అప్పుడేమో అవన్నీ అక్రమ కేసులని ఈనాడు ఆంధ్రజ్యోతి ప్రచారం చేశాయి. మరి ఇప్పుడు ఇది అక్రమ కేసు అని ఎందుకు అంటలేదు? ఇది పైగా అసలు జగన్ గారి మీదే ప్రస్తావన లేనప్పుడు ఈ పని కట్టుకుని జగన్ గారి మీద ఏదో వీళ్ళ దగ్గరుండి చూసినట్లుగా ఎట్లా ప్రచారం చేస్తారు? ఇంకోటి ఏంటంటే ఒకవేళ క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగింది అనుకుందాం, అది అమెరికా వాళ్ళకి ఏం సంబంధం? అమెరికా వాళ్ళతోటి ఎట్లా తెలుస్తుంది వాళ్ళకి? అది పచ్చాబద్ధం కదా. ఒకవేళ మనీ లాండరింగ్ జరిగిందనుకోండి ఈ రాష్ట్రాలకు సంబంధించో లేకపోతే దేశానికి సంబంధించి, అది అధికారికంగానే ఉంటుంది కదా. ఇవన్నీ కూడా ఈ లూప్ హోల్స్ ఇవన్నీ చూసినప్పుడు ఇది ఏదో పెద్ద మీరు అన్నట్టు పెద్ద కుట్రలాగానే అనుకోవాలా? ఖచ్చితంగా అండి. ఇక్కడ ఇంటర్నల్ ఆడిట్లలో కానివ్వండి, ఎక్కడా కూడా క్యాష్ ట్రాన్సాక్షన్స్ కానివ్వండి లేకపోతే బ్యాంక్ ట్రాన్స్ఫర్స్ కానీ జరిగినాయి అని చెప్పేసి ఈ కన్సెంట్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ చెప్పట్లేదు.
మా దగ్గర వాళ్ళ వ్యవహారాల్లో కొంత పత్రాలు దొరికినాయి అని చెప్పేసి అని అంటున్నారు. అది ఏంటనేది ఒకసారి మనం ఈ ట్రయల్ కమిన్స్ అయిన తర్వాత మాత్రమే తెలుస్తుంది. ఖచ్చితంగా నేరారోపణ అయితే జరిగింది. ఈ నేరారోపణకి సంబంధించి సాక్ష్యం పెట్టి ఇది జ్యూరీ ట్రయల్ జరుగుతుంది కాబట్టి పబ్లిక్ డొమైన్ లోకి వచ్చేస్తుంది ఖచ్చితంగా. ఇదేమి ఇంటర్నల్ గా జరిగేది కాదు. ఇక రెండో విషయానికి వచ్చినట్లయితే చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఆయనకి గతంలో జరిగినటువంటి కేసులు, ఇప్పుడు మనం అయితే ఒకటండి, పక్కన వాళ్ళు అయితే మరొకటి విధంగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఒక వర్గం మీడియా స్పందిస్తున్న తీరు మనం అందరం చూస్తున్నాం. సింగపూర్ కన్సార్షియం కి 1640 ఎకరాలు సముద్ర మట్టానికి 40 మీటర్ల ఎత్తులో పూడ్చిస్తాము అని చెప్పేసి ఒక ఒప్పందం జరిగింది, అమరావతి సంబంధించినటువంటి ఒప్పందంలో. దానికి కేంద్ర ప్రభుత్వం ఆ రోజు ఒప్పుకోలేదు. ఆ రోజు ఒప్పుకోలేదు కాబట్టే దీనికి సంబంధించినటువంటి వ్యవహారం ఈ రోజు కూడా పెండింగ్. అవును, అమరావతి ఒప్పందంలో సింగపూర్ కన్సార్షియం కి ఇప్పటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతి రాలేదు. గత 5 సంవత్సరాల్లో రాలేదు, అంతకుముందు 5 సంవత్సరాల్లో కూడా రాలేదు. మరి ఇప్పుడు వస్తుందో లేదో చూడాలి. రెండో విషయానికి వచ్చినట్లయితే మరి సింగపూర్ మారన్ గారు ఎందుకు అరెస్ట్ అయ్యారు సార్? అవును, మర్చిపోయాము. చంద్రబాబు నాయుడు గారి డియరెస్ట్ ఫ్రెండ్ అని చెప్పేసి అని అంటారు. ఈశ్వరన్ గారు డియరెస్ట్ ఫ్రెండ్ అని చెప్పేసి అని అంటారు. మరి అప్పుడు పోలేదు అపరు, అప్పుడు పోవాలి కదా. అవును, కాబట్టి ఆయన ఏం కబుర్లు చెప్పినా బ్రహ్మాండంగా ఉంటాయి. ఆంధ్రజ్యోతి, ఈనాడు వాళ్ళకి అది మహా ఏది పవిత్రమైన అక్షరాల్లాగా, పవిత్రమైన వచనాల్లాగా కనిపిస్తాయి. మనం ఏం చేస్తాం? ఇప్పుడు ధర్మంగా వాళ్ళు ఏ వార్త అట్లా ఏది యథాతథంగా ఇస్తే మనం ఎవరు తప్పట్టక్కర్లా. అప్పుడేమో చంద్రబాబు గారి మీద కేసులు వస్తే ఎంత దారుణం, అక్రమం అని ప్రచారం చేశారు. ఇప్పుడు పేరు లేకపోయినా కూడా దుర్మార్గంగా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. అది మరి జర్నలిజాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు స్కిల్ స్కామ్ లో జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టల్ క్లియర్ గా చెప్పింది ఏంటంటే నగదు ట్రాన్స్ఫర్ జరిగింది, నేరుగా బ్యాంక్ అకౌంట్ ద్వారా ట్రాన్స్ఫర్లు జరిగినాయి. మీరు గవర్నమెంట్ నుంచి కంపెనీకి ఇవ్వడం, కంపెనీ నుంచి పార్టీ అకౌంట్ కి రావడం అనేది జరిగింది అనేది జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ వేసి డయాగ్రామ్ లేదు చూపించారు కదండి. చివరి టీడీపీ ఆఫీస్కి వెళ్ళింది కూడా చూపించారు కదా వాళ్ళు. విత్ డాక్యుమెంట్ ప్రూఫ్ తో ఆయన కోర్టులో సబ్మిట్ చేశారు కాబట్టి ఆ రోజు అరెస్ట్ జరిగింది. కానీ ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న కేవలం నేరారోపణలు, వాళ్ళు ఊహాగానాలు తప్ప కోర్టులో జరిగే వ్యవహారాలు ఏంటనేది కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా దాన్ని మనం ఆఫ్టర్ ట్రయల్ మాత్రమే మనం దీన్ని కన్క్లూడ్ చేయగలం. జయప్రకాష్ గారు విజయవాడ నుంచి. జయప్రకాష్ గారు చెప్పండి, ఎవరి వల్ల ఎటువంటి అసలు చంద్రబాబు గారు చెబుతున్న మాటలు ఇవన్నీ మీకేమనిపిస్తున్నాయి? ఈనాడు, ఆంధ్రజ్యోతి రాస్తున్న రాతల గురించి మీరేమంటారు? సార్ గుడ్ మార్నింగ్ అండి. జయప్రకాష్ గారు సార్ గుడ్ మార్నింగ్. నమస్కారం, మాట్లాడండి సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రైమరీ అక్యూజ్డ్ ఇందులో అదానీ, ఏది అదానీ ప్రైమరీ అక్యూజ్డ్ అదానీ గ్రూప్. అవును. సో ఆయన పైన ఇంత మటుకు కామెంట్ చేయట్లేదు ఆయన. మోడీ గారి మీద కూడా కామెంట్ చేయట్లే. రెండవది సెంట్రల్ గవర్నమెంట్. అవును, సెంట్రల్ గవర్నమెంట్ ఇందులో మెయిన్, అందులో సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ వాళ్ళ ఆధ్వర్యంలో ఉంది. అవును, ఆయన చేయట్లేదు. అవును, పోనీ వీటిని రద్దు చేసేస్తాము, అసలు అదానిని రాష్ట్రానికి రానివ్వమని ఏం చెప్పట్లా. మళ్ళీ ఆయన రాగానే వాటేసుకుంటున్నారు, స్వాగతాలు చెబుతున్నారు. మొన్నే కదా కలిశాడు ఆయన, అక్టోబర్ 28న మొత్తం ట్వీట్ కూడా పెట్టాడు, అబ్బో ఘనంగా ఉందని. మరి ఇప్పుడేమో మళ్ళీ ఆయన గురించి మాట్లాడరు. జగన్ గారు ఇదే తప్పు అంట. అదానీ కంపెనీలు వస్తే జగన్ గారు తప్పు అంట, అదానీ కంపెనీలు చంద్రబాబు టైంలో వస్తే గొప్ప అంట. ఇది ఎక్కడ కొత్త పంచాయతీ అర్థం కాకుండా ఉంది. కంప్లీట్ చేయ మిత్రమా. క్లియర్ అండి. వైసీపీ మటుకు ఘోరంగా విఫలమైంది. ఇదే గనక వైసీపీ అధికారులు ఇప్పుడు జరుగుంటే మొత్తం రచ్చ అయిపోయేది. వైసీపీ పార్టీకి చేత కాదు, కోర్టులో కేసు వేయడం చేత కాదు, ప్రచారం చేయడం అంతకన్నా చేత కాదు. ఘోరంగా వైఫల్యం అండి, ఘోరమైన వైఫల్యం. కాంగ్రెస్ పార్టీని కూడా ఆయన చేతిలో పెట్టుకుని నడిపిస్తుంటే మీ డిబేట్ లో అదర్ బీజేపీ వాళ్ళని తెప్పించారు, ఏ సమాధానం చెప్తారో చూసారు. రైట్ ఓకే. సురేంద్ర గారు మరొకరి లైన్ లో ఉన్నారు. సురేంద్ర గారు నమస్కారం, మాట్లాడండి. సురేంద్ర గారు రైట్. శివశంకర్ చెప్పండి, మీరు ఘాటుగా స్పందించాలన్నది జనం యొక్క ఉద్దేశం, మీరేమంటారు? ఘాటుగా అంటే వాళ్ళ ఉద్దేశం ఘాటుగా అంటే కోర్టుకు వెళ్ళాలని టైం పడుతుంది. పాప వాళ్ళగా కోర్టులకి చట్టపరంగా ఏ విధంగా ప్రతి చర్య కూడాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటది. నీతి విలువలు
అదేవిధంగా లాంగ్ టర్మ్ లో చూసుకుని రాజకీయాలు చేయాలనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు సక్రమ పద్ధతిలో చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు రుచించకపోవచ్చు, మా వాళ్ళే కావచ్చు, ఆయన జగన్ మీద ప్రేమతో మాట్లాడిండవచ్చు, కానీ వ్యవస్థలను మేనేజ్ చేయాలి, మీడియాలను కొనాలి, లేనిది చూపించాలి అనేటువంటిది అల్టిమేట్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా వ్యతిరేకం అండి. మీరే చూశారు, ఈయన చెప్పినట్టే మేము చేసిందే చెప్పుకోలేకపోయినాము. జనాలు ఎందుకంటే కనుక వాళ్ళకే అర్థమవుతుందని. అలా లేదు ఇదో ఇప్పుడు చూడు ఏదో జరిగింది. కొన్ని పత్రికలు ఈ రోజు చెప్తున్నాను సార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంటే తెలుగు రాష్ట్రాల్లో 12 టీవీ ఛానల్స్, 4 పత్రికలు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసుకునే ఆంధ్ర రాష్ట్రం అవసరం లేదు వాళ్ళకి, ఇంకా ఏవి అవసరం లేదు. సగం కేటాయింపుల ఆ టీవీ ఛానళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ అసాసినేట్ చేయడము, వాళ్ళ కుటుంబం మీద జగన్మోహన్ రెడ్డి గారు 12 ఛానల్స్ ఆ పేర్లు చెప్పకూడదు, 12 ఛానల్స్ జగన్ వ్యతిరేకంగా తెలిసిపోతుంది కదా, తెలిసిపోతుంది. 12 ఛానల్స్ వ్యతిరేకంగా పనిచేస్తా ఉంటాయి. చంద్రబాబు గారికి ఇప్పుడు సూపర్ 6 ముఖ్యం కాదంట, స్వర్ణాంధ్ర లక్ష్యం సాధించాలంటే కొన్ని కొత్త సూత్రాలు చెబుతారంట. మరి అదేం సూత్రాలు? మరి అదే సూపర్ 6 అవసరం లేదు, ఇదే ఇవన్నీ అడగకూడదు, పత్రికలు కానీ ప్రశ్నించకూడదు ఎవరు కూడాను. ఏదైనా కూడా తను చెప్పిందంతా కూడా భజన చేసుకుంటా పోవాలి. జిఎస్టీ అదనంగా కావాలి. ఈ రోజు కూడా ఎవరో మొన్నటి వరకు అన్నారు, ఇప్పుడు నేను చూశాను కొన్ని పత్రికల్లోనూ సోషల్ మీడియాలోనూ కొన్ని స్కూల్స్ విశాఖపట్నంలో దీనికి పెట్టారంట, తాకట్టుకు పెట్టారు. గతంలో మొన్ననే లాస్ట్ నెల కిందటే ఆ మున్సిపల్ సంబంధించినటువంటి ఆస్తులు పెట్టారు, విఎంఆర్డీకి సంబంధించింది. అంటే సంపద సృష్టిలో భాగంగా ఇంతవరకు 56,000 కోట్ల రూపాయల అప్పులు తేవడము, ఇవన్నీ తాకట్లు పెట్టడము. అదే గతంలో అప్పులకి వెళ్తే ఇది ఈ రోజు కూడా రాశారు ఈనాడులో, అప్పులు అంటే 365 రోజులు 2022-23 ఒక్క రోజు కూడా అప్పు లేకుండా లేదు రాష్ట్రం అని. ఎంత దుర్మార్గం అంటే కరోనా వచ్చిన సంగతి మాత్రం రాయరు, పొరపాటు కూడా రాయరు. 2 ఏళ్ళు అతలాకుతలమైనటువంటి పరిస్థితి రాయరు. ఇంత దుర్మార్గంగా పత్రికలు మారాయంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఎంత దుర్మార్గంగా చేయాల్సిన అవసరం ఉంది, ఎంత అధికారం కోసం ఇంత నీచంగా మారాలా అనిపిస్తుంది. సార్ కరోనా టైంలో ఏ ఒక్క స్కీము గాని ఏది ఆపకుండా ఉద్యోగుల జీతాల దగ్గర నుంచి స్కీముల వరకు వెల్ఫేర్, ఎంత పేదోడికి ఆ రోజు ఈ యొక్క స్కీములు లేకపోయి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి మంచి అవకాశం దొరికింది. ఇంత జరిగింది కదా, సగం వేస్తాము, లేకపోతే ఈ నాణ్యలు పోస్ట్ పోన్ చేస్తామని ఉండొచ్చు. అంత చేసి కూడా చేస్తే ఆ టైంలో అప్పులు తీసుకొని వచ్చి 365 రోజులు అప్పులే అంట. ఏం ఈ రోజు నగదు మీద నడుస్తుందా? ఈ రోజు సర్ప్లస్ మీద నడుస్తా ఉందా? ప్రతి మంగళవారము సెక్యూరిటీ బాండ్స్ వెళ్ళడానికి వెళ్తూనే ఉన్నారు కదా, అది కూడా ఐ ఇంట్రెస్ట్ తో వెళ్తున్నారు కదా. ఇవన్నీ కనిపించవు మన రామోజీ గారి అబ్బాయికి. రైట్. శర్మ గారు చెప్పండి, వైసీపీ ఇంకా గట్టిగా వెళ్ళాలి, కోర్టుల్లో కేసులు వేయాలంటున్నారు. మరి కోర్టులో కేసులు వేస్తే ఎంత పరిస్థితి ఉందా? మరి ఏమనాలో ఏం పడో. మరి నన్ను పేరు నాని గారు చెబుతున్నారు, ఆ రోజుల్లో అసలు జీవో రాకముందే కోర్టులో కేసులు వేయటం, వెంటనే వాళ్ళ ఆదేశాలు ఇవ్వటం, ఇవన్నీ జరిగిపోయాయంట. ఇప్పుడేమో మరి ఆ పరిస్థితి ఉందా? ఆ పరిస్థితి ఇప్పటికీ వాళ్ళ హవాయే నడుస్తుందా? ఇందాక ఒక మిత్రుడు ఎవరో అంటున్నారు కదా శర్మ గారు. వినపడిందా సార్? వినపడుతోందండి. చెప్పండి. అసలు ఇప్పటిదాకా అమెరికాలో వాళ్ళు నమోదు చేసిన దాంట్లో కనీసం డిస్కనెక్ట్ వినపడతాను, చెప్పండి. వినపడతాను. ఎక్కడా కూడా వీళ్ళకి నోటీసులు ఇవ్వటం కానీ చేయటం కానీ లేవండి. వాళ్ళు జస్ట్ ఆరోపణలు చేశారు, చెందారు. ఆ ఆరోపణలు ఎటువంటి వాస్తవము లేదు. అది రాజకీయ, ఇక్కడ ఎట్లాగా రాజకీయ కక్షలు అవన్నీ ఉంటాయో అక్కడ కూడా రాజకీయ కక్షలు, కంపెనీల మధ్య పోరాటాలు సహజమండి. అక్కడ ముఖ్యంగా కార్పొరేట్ కంపెనీల మధ్య ఇంకా ఎక్కువ పోరాటాలు ఉంటాయండి. ఆ పోరాటంలో భాగంగానే అక్కడ రాజకీయంగా నమోదైన కేసే అది. అక్కడెక్కడో ఏదో జరుగుతుంది, ఇక్కడ దీనికి సంబంధం ఉందని చెప్పి మన పరువు మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. అసలు అక్కడ ప్రూవ్ అవ్వాలి, చేయాలి, చెందాలి. కనీసం నోటీసులు కూడా వెళ్ళలేదు ఇంకా వీళ్ళకి నోటీసులు వెళ్ళాలి. లీగల్ గా వీళ్ళు అక్కడ
లాయర్లను పెట్టుకోవాలి. ఇదంతా తేలేటప్పటికి అమెరికాలో కనీసం 15-20 ఏళ్ల పైన పడుతుందండి. అంటే వాస్తవాలు ఉన్నాయో లేదో తేలడానికి 20 ఏళ్లు పట్టేదానికి ఇప్పటి నుంచే మన రాష్ట్ర పరువు తీసుకొని మన ఇండియాలో లంచాలు ఇస్తున్నారు, లంచాలు తీసుకుంటున్నారు అని చెప్పి అటు కేంద్ర ప్రభుత్వాన్ని కానీ SCCA అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ కానివ్వండి అన్నిటినీ కూడా లంచాలమయం చేసేటట్టుగా ఇక్కడ వాళ్ళు మాట్లాడటం తప్పు. 4 రాష్ట్రాలు ఇంక్లూడ్ ఉన్నాయి, అందులో జమ్మూ కాశ్మీర్ అప్పుడు ప్రెసిడెంట్ రూల్ లో ఉంది. అంటే ప్రెసిడెంట్ రూల్ లో ఉన్న దాంట్లో కూడా లంచాలు చేశారు అన్నారంటే మనం చాలా దిగజారిపోతుంది ప్రపంచవ్యాప్తంగా, మన ఆంధ్రప్రదేశ్ కానీ ఇండియా కానీ. కాబట్టి ఇండియా అందరూ కూడా చేయాలని నా ఉద్దేశం. చంద్రబాబు గారు ఎక్కడ తమిళనాడు స్టాలిన్ పేరు కానీ, ఒడిశా పట్నాయక్ గారి పేరు కానీ, అట్లాగే జార్ఖండ్ ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి పేరు కానీ వీళ్ళెవరి పేర్లు తీసుకోవట్లా, మోడీ గారి పేరు తీసుకోవట్లా. తమాషాగా ఉంది. ఈయన జాతీయ నాయకుడు అని చెప్తాడు కదా, ఈయన జాతీయ పార్టీ అధ్యక్షుడు కదా, జాతీయ విషయాలు మాట్లాడట్లేదు ఇటువంటి మాత్రం. అందులో అదానీ గారు చూస్తే మోడీ గారికి ఎంత దగ్గర అందరికీ తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం తరఫున ఎన్ని పథకాలు ఇచ్చారో, ఎన్ని కాంట్రాక్ట్స్ ఇచ్చారో తెలుసు. అట్లాంటి కేంద్ర ప్రభుత్వం ఆ సంస్థను అంత ఎంకరేజ్ చేస్తున్న టైంలో అదానీ గారు కూడా మచ్చొచ్చేలాగా ఈయన ప్రవర్తించడం చేయడం, తర్వాత ఎట్లా కేంద్ర ప్రభుత్వం మళ్ళీ ఢిల్లీ పిలిచి మొట్టికాయలు వేయడం సహజం అని చెప్పి నేను అనుకుంటున్నాను. అన్నిటినీ రాజకీయంగా వాడద్దు, ఇండియా పరువు పోయే విషయాల్లో కూడా రాజకీయంగా ఇరికిచ్చద్దు, చెయ్యొద్దు అని చెప్పేసి నేషనలైజ్డ్ పాలసీ గురించి చెప్పడం జరుగుతుంది. నాకు తెలిసినంత వరకు ఇది వీళ్ళు కేవలం తాత్కాలిక పబ్బం గడుపుకోవడానికి పనికొస్తుంది తప్ప దేశవ్యాప్త చర్చలో ఇది సమస్య పోతుంది. కేంద్ర ప్రభుత్వం కూడా దీని పట్ల ఎవరు కూడా శ్రద్ధ చూపించొద్దని తొందరలోనే చెప్పే అవకాశం ఉంటుంది. అయితే ఈనాడు ఆంధ్రజ్యోతి రాస్తున్న పచ్చి అబద్ధాలను మీరు గట్టిగా ఎదుర్కోవాలనేది కొందరి అభిప్రాయం. ఇందాక కాలర్స్ కూడా చెప్తున్నారు. అవునండి, మళ్ళీ లీగల్ నోటీసులు ఇష్యూ చేయాలి, చెందాలి. ఆంధ్రజ్యోతికి EBN కి అంత పెద్దది వేసింది చేసినప్పుడు దాని మీద వెళ్ళాలి. అక్కడ వాళ్ళు కేవలం ఇంకా అక్కడ ఏం జరుగుతుందో తెలియదు, ఏం జరుగుతుందో ఏమి తెలియనప్పుడు నోటీసులు కూడా రాకముందే వాళ్ళు ఏదో ఇప్పుడు నేను ఒక కేసు వేస్తానండి కొమ్మినేని గారి మీద. కొమ్మినేని గారి మీద నేను రాసినవన్నిటిని మీద ఏది పడితే అది మాట్లాడకూడదు. అది మన ఇద్దరం తేల్చుకోవాలి. అది నిజమైతే అప్పుడు వెళ్ళాలి. ఏమీ లేని దానికి నేను ఏది పడితే అది రాసి మీ మీద కేసు వేసారనుకోండి, దాన్ని పబ్లిసిటీ కోసం వాళ్ళు వాడుకొని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం తప్పు. అదే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో చంద్రబాబు నాయుడు గారి మీద ఎప్పుడు ఏమి మాట్లాడలేదు, చేయలేదు. అక్కడ మళ్ళీ ఈడీ అటాచ్మెంట్లు జరిగినాయి. అంత జరిగిన కేసులో కూడా ఏమీ లేదని చెప్పే నైజం ఉన్న ఈ పత్రికలు ఈ కేసులో మాత్రం అత్యుత్సాహం ప్రదర్శించడం సరికాదని చెప్పి నా భావన. వైఎస్ఆర్సీపీ తరఫున లీగల్ యాక్షన్ ఉండాలి, జగన్ గారి తరఫున కూడా లీగల్ యాక్షన్ ఉండాలని నేను కోరుకుంటున్నాను. రైట్ సార్. వెంకటేష్ గారు మీరు చెప్పండి, ఈ స్వర్ణాంధ్ర లక్ష్యం, స్వర్ణాంధ్రకి కొత్త సూత్రాలు వస్తాయంట, సూపర్ 6 గాలి ఏమైపోయినట్లు. మరోవైపు ఏమో జగన్ గారి టైంలో స్కీములు ఇవ్వటం వల్ల గంజాయి తాగారని, ఇది ఏంటది మందు, వీటికి మహిళలు కూడా తీసుకున్నారని ఒక మహిళా మంత్రి గారు చెబుతున్నారు. మీకేమనిపించింది? నిరుద్యోగ వృత్తి గోవిందా అని చెప్పేశారు, ఈ ఏడాదికి లేనట్లే అని చెప్పేశారు. ఇవన్నీ చూస్తే మరి జనంలో ఏం ఫీలింగ్ ఏమి ఉండదా, ఆహా బాగా చేస్తున్నారని అర్థమా? సార్ సూపర్ 6 ప్రభుత్వం మర్చిపోయింది, మనం కూడా మర్చిపోవాలని చెప్పేసి ఇప్పుడు కొత్త విధానాలు తీసుకొస్తున్నారు తప్ప ఇప్పుడు ఈ ప్రతిరోజు ఏదో ఒక కొత్త కథనం, ప్రతిరోజు కొత్తగా ఏదో ఒక జిమ్మిక్కు, ప్రతిరోజు ఒక కొత్త విధానం. అంతవరకు చంద్రబాబు గారిని మెచ్చుకోవాలండి. ఏమాట కామాట వ్యూహాలు ఎప్పుడు తనది నిన్న చెప్పింది ఇవాళ చెప్పకుండా, ఇవాళ చెప్పింది రేపు చెప్పకుండా తెలివిగా పాత వాటన్నిటిని జనం మర్చిపోయేలా చేయటం కోసం విశ్వ ప్రయత్నం చేస్తుంటారు. సరే, ఈ మీడియా కూడా అండగా ఉందనుకోండి. ఈనాడు ఆంధ్రజ్యోతి అబద్ధాలు రాయటానికి 14 ఛానల్స్, 4 పత్రికలు, కొన్ని వందల యూట్యూబ్ ఛానల్స్ ఆయన చేతిలో ఉన్నాయి. మీరేం చూడాలి, ప్రజలు ఏం చూడాలి అనేది ఆయన డిక్టేట్ చేస్తారు. ప్రజలు ఏది ఆలోచించాలి అనేది ఆయన డిక్టేట్ చేస్తారు. ఖచ్చితంగా ఏది ప్రజలు మాట్లాడుకోకూడదు అనేది కూడా ఆయన డిక్టేట్ చేస్తారు. కాబట్టి ఆయన ఏది చెప్తే దానికి తానా తందానా అనేటువంటి ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఉన్నారు. ఇంకా 10 ఏళ్ల పాటు ఆయన్నే ముఖ్యమంత్రిగా నేను చూడాలనుకుంటున్నాను అని కూడా వ్యాఖ్యలు చేసినటువంటి ఒక పరిస్థితి. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని అంటే అట్లా కాదు, అక్కడ ఒక చిన్న లిటిగేషన్ ఉందేమో అనిపిస్తుంది వెంకటేష్ గారు. పవన్ కళ్యాణ్ గారు తను ఎట్టగో ముఖ్యమంత్రి అవ్వలేనని అర్థం చేసుకున్నాడా, లేక లోకేష్ గారికి కూడా అడ్డం పడుతున్నాడా, లోకేష్ని చేయకుండా ఉండటం కోసం ఈ ప్లాన్ ఏమన్నా పెట్టారా అనేది కూడా ఒక
ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ వదులుకుంటే ఇప్పుడు కష్టం, మీరు పవన్ కళ్యాణ్ ఇష్టపడలేదు, లోకేష్ని సీఎం చేయడానికి అని చెప్పడానికి ఏమైనా ఉపయోగపడద్దా? ఇట్లాంటివి కూడా కొంత చర్చ. ఆయన కూడా ఏమంటారంటే ఎస్ నేను మళ్ళీ మా ఎమ్మెల్యేగా గెలుస్తాను, మళ్ళీ ముఖ్యమంత్రిగా అవుతాను, మీరేం కంగారు పడొద్దండి, లోకేష్ గారికి ఏమి సీఎం ఇవ్వను, నేనే చేస్తానని కూడా ఆయన నర్మగర్భంగా చెప్పారని చెప్పేసి అని అనాలి. నేనే ముఖ్యమంత్రిని అవుతానంటే అంటే లోకేష్ గారికి ఇవ్వనని హామీ ఇస్తున్నట్లే మనం ట్రీట్ చేయాల్సిన విధానం. ఎవరు చెప్పారు? చంద్రబాబు గారా మీరంతా పవన్ కళ్యాణ్ గారా? చంద్రబాబు గారా? ఓకే. ఆయన సహజంగా చెబుతారు, తప్పే ఉంది దాంట్లో. ఆయన ఈయనే చెప్పాడు కదా 90 ఏళ్ల వరకు సీఎంగా చంద్రబాబు గారే ఉంటారని చెబుతున్నాడు కదా, గెలుస్తారా లేదా అనేది పక్కన పెడితే. ఇది సాధ్యమయ్యే పనేనా? 90 ఏళ్ల వరకు సీఎంగా ఉంటారంటే మరి లోకేష్ ఏం చేయాలి? అప్పుడు లోకేష్ని ఎందుకు పవన్ కళ్యాణ్ అడ్డం పడుతున్నాడు? సార్ ప్రజలు సామాన్యులు ఎవరైతే ఉన్నారో 40% ఓట్ షేర్ ఎవరైతే వైఎస్ఆర్సీపీకి ఇచ్చారో, ఇంకో 20% ఓటు ట్రాన్స్ఫర్ చేయడానికి ఇప్పుడు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి అని చూడాలి. ఎందుకనంటే ఏ రోజైతే ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి వాళ్ళని నయవంచనతో కూడిన ప్రామిసులు చేసి అధికారంలోకి వచ్చినటువంటి ఒక వ్యవహారం, వీటన్నిటిని వాళ్ళు చేసినటువంటి అబద్ధపు హామీలను నెరవేర్చకుండా ఈ రోజు ప్రజల్ని వెన్నుపోటు పొడిచారు కాబట్టి వాళ్ళంతా ఈగర్ గా జమిలీ ఎన్నికల కోసం చూస్తున్నారని చెప్పేసి అని నేనైతే అనుకుంటున్నాను. అంటే జమిలీ వచ్చినా కూడా ఏపీకి వరకు రెండేళ్లు 29 వరకే ఉంటుందని చెబుతున్నాడు. మరి ఆయన అదేమో మోడీ గారితో అదేం అవగాహన కుదిరిందో మరి.